హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఫేజ్ 18 సందర్శనకు వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రగల్లపాడు విలేజ్, పెద్దారవీడు మండలం, ప్రకాశం జిల్లా. అండ్ ఈ వెంచర్ వచ్చేసి 120 ఎకరాల వెంచరు. అండ్ రెండు స్టేట్ హైవేస్కి మధ్యలో ఉన్నటువంటి వెంచరు. ఒకటి కుంట నుంచి శ్రీశైలం వెళ్ళేది, ఇంకొకటి మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రెండు హైవేస్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ నేషనల్ హైవే 544Fకి వచ్చేసి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ ఈ వెంచర్ యొక్క హైలైట్స్లో ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి శ్రీశైలం ఇక్కడ నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, త్రిపురాంతకం 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మన ఫేస్ 4 25 కిలోమీటర్సు, ఫేస్ 8 15 కిలోమీటర్లు, ఫేస్ 10 వచ్చేసి 17 వచ్చేసి మనకి 28 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ మార్కాపురం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ ఈ వెంచర్ వచ్చేసి ఇంకొక హైలైట్ ఏంటంటే, మనకి చాలా హైట్లో ఉన్నటువంటి వెంచర్. ఈ హైట్లో ఉన్నటువంటి వెంచర్ వల్ల మీరు ఒకసారి అక్కడ చూడండి, దూరంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అన్నీ మీకు కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఏ వెంచర్ అయినా కాస్త హైట్లో ఉందనుకోండి, దాని యాంబియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి మనం చెప్పినట్టు ఎర్రచందనానికి అనువైన నేల, గ్రేవల్లీ లోమ్డ్ ల్యాండ్స్ అంటారు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్గా ఉన్నటువంటి నేల అండ్ రాకీ ఫార్మేషన్ ఉన్నటువంటి నేలతో కూడినటువంటి సాయిల్ ఇది. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఈ వెంచర్కి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చుట్టూత మౌంటైన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి రౌండ్ తిప్పండి, చూసి కనిపిస్తుంది. ఈ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చుట్టూత మనకి మౌంటైన్స్తో కూడినటువంటి వెంచర్ ఇది. అండ్ అందువల్లనే ఈ వెంచర్ యొక్క యాంబియన్స్ అనేది చాలా అద్భుతంగా కనపడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి మార్కెటింగ్ మిత్రునికి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ వెంచర్ని కూడా మనం ఆన్ పేపర్ అడ్వాన్స్ బుకింగ్స్ తోటే క్లోజ్ చేసే వెంచర్ కాబట్టి